పోలవరం ముంపుగోస రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి మా ధన్యవాదములు. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు మా భద్రాచలం ముంపు ప్రజల తరపున. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఆంధ్రాలోకి 7 మండలాలను తీసుకోవడం జరిగింది. ఆ 7 మండలాల్లో భద్రాచలం డివిజన్లో 4 మండలాలు. ఒకటి కోనవరం, చింతూరు, విఆర్పురం, భద్రాచలం రూరల్ మండలం. భద్రాచలం రూరల్ మండలం అనేది భద్రాచలం పట్టణంలో ఒక 5 గ్రామ పంచాయతీలు అంతర్భాగంగా ఉంటాయి. ఆ 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలం టౌన్కి 1 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉంటాయి. అంటే ఇప్పుడు భద్రాచలం టౌన్లో సపోజు అవతల రోలో తెలంగాణ అయితే యువతల రోలో ఆంధ్ర. ఈ విధంగా భద్రాచలం పరిస్థితి మారింది. కనీసం చెత్త వేసుకోవడానికి కూడా డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి భద్రాచలంలో ఉంది. అంటే ఇప్పుడు కరకట్ట మీద చెత్త వేస్తే ఆ చెత్తని పారిశుధ్య కార్మికులు దాన్ని కొంచెం ఆ చెత్తకి నిప్పు అంటిస్తే ఆ పొగ మొత్తం కూడా భద్రాచలం దేవాలయం చుట్టూ ఉన్న పరిస్థితి ఏర్పడింది. అంటే పోలవరం వలన భద్రాచలానికి ఎటువంటి శాపం ఉందంటే, ప్రస్తుతం 2022 గోదావరిలో వచ్చినప్పుడు సుమారు 72 అడుగులు వచ్చింది. ఒక్క అడుగుగిన గోదావరి పెరుగుంటే పూర్తిగా భద్రాచలం టౌన్తో పాటు మిగతా పోలవరం ముంపలాలన్నీ కూడా రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర ఉండేవి. కరెక్ట్గా కట్ట ఎత్తు పడింది మేడం. అంటే ఈ 5 గ్రామ పంచాయతీలు కలిస్తేనే ఆ కరకట్టల నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ 5 గ్రామ పంచాయతీల పరిధిలోనే కరకట్ట కొంచెం పొడిగించవలసి ఉంటుంది. ఈ 5 గ్రామ పంచాయతీలు లేని భద్రాచలం శూన్యం. అసలు భద్రాచలం అభివృద్ధి జరగాలన్నా, భద్రాచలంలో మనం ఏదైనా భద్రాచలం అభివృద్ధి జరగాలన్నా, భద్రాచలం పూర్వవైభవం రావాలన్నా, అంటే స్వయాన శ్రీరాముడు నడిచిన ప్రాంతం భద్రాచలం కాబట్టి భద్రాచలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఈ పోలవరం ముంపల ఆంధ్రాలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దయనీయ స్థితిలో ఉంది. మేడం గారు దయచేసి ఈ భద్రాచలం ప్రాంత ప్రజల పట్ల మీరు పోరాడతారని, అదేవిధంగా మా సమస్యలన్నీ కూడా మీరు గతంలోనే చూశారు. మొన్న భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే మార్గంలోనే 5 గ్రామ పంచాయతీలు ఉంటాయి మేడం. ఖచ్చితంగా మీరు మా అందరూ దయ ఉంచి ఈ భద్రాచలాన్ని కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం మేడం, ఈ 5 గ్రామ పంచాయతీల నుంచి. థ్యాంక్ యూ మేడం.